వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు కొమ్ము శనగలు ఫ్రై మైక్రోవేవ్లో ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కొమ్ము శనగలు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని దాంట్లో మునిగినంత వరకు కొమ్ము శనగలు వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకొని నేను ముందు 7 మినిట్స్ పెట్టాను. నేను సాల్ట్ మధ్యలో వేసాను, మీరు ముందే వేసుకోండి. కంటిన్యూ చేసేయండి. మైక్రోవేవ్లో అన్ని ఐటమ్స్ చేయొచ్చండి, అలవాటు అవ్వాలి. మన స్టవ్ మీద అన్ని ఐటమ్స్ ఎలా రెగ్యులర్గా చేస్తుంటామో ఓవెన్లో కూడా రెగ్యులర్గా అన్ని ఐటమ్స్ చేసుకోవచ్చు. ఎండ్ అయిపోయింది, అవి ఇంకా అవ్వలేదు. మళ్ళీ నేను ఒక 6 మినిట్స్ పెట్టాను. అందుకే మీరు చేసినప్పుడు మాత్రము కొమ్ము శనగలు చేసినప్పుడు కంటిన్యూగా 18 మినిట్స్ పెట్టించుకోండి. అయిపోయింది, డోర్ చూద్దాం. బాయిల్ అయిపోయి చూద్దాం అయ్యాయో లేవో. అయిపోయింది, ఓకే. అవన్నీ కూడా తీసుకొని డ్రైన్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేయండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో పోపులు వేసుకోండి. జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్ అన్నీ యాడ్ చేసుకొని ఆయిల్లో ఒకసారి కలిపి దాంట్లో పసుపు యాడ్ చేయండి. రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేసుకొని కలిపియండి. మైక్రోమోడ్లో 2 మినిట్స్ టైం సెట్ చేయండి. చేశారు కదా, స్టార్ట్ బటన్ నొక్కండి. ఈ వీడియో చూసి మీరు కూడా చేయండి. అంటే వినాయక చవితి అవి వస్తున్నాయి కదా, వాటికి ఇవి మనం వాడుతూ ఉంటాం కదా. ఈజీగా మీరు ఇంట్లో ఓవెన్లో ఉంటే ఓవెన్ ఈజీగా యూజ్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ కూడా ఉంటే చెప్పండి, ఈ రెసిపీస్ అన్నీ చాలా ఈజీగా అవుతాయని. ఓవెన్ లేని వాళ్ళు ఓవెన్ కూడా తీసుకుంటారు అనుకుంటున్నాను. అలా కలిపియండి శనగలేసి. అవి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, ఈ శనగలేసి అలా కలిపేసి లాస్ట్న మైక్రో మోడ్లో ఒక 5 మినిట్స్ పెట్టేయండి. 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. చాలా తొందరగా అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు తింటే చాలా మంచిది, ఇవి హెల్త్కి బాగుంటుంది. ఓవెన్లో చేయడం వల్ల అంటే ఆయిల్ తక్కువ పడుతుంది. చూసారా ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచ్.